మిత్రులారా జై భీమ్. నేను మీ డాక్టర్ చంద్రశేఖర్. అయితే నాకు మార్చి 1 తారీఖు రోజు రోడ్డు ప్రమాదం జరిగింది బెల్లంపల్లిలో. నాకు జరిగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని కొంతమంది, అంటే నేను ఏదైతే పోరాటం చేస్తున్నానో ఆ పోరాటంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అట్లాగే అక్రమంగా రెగ్యులరైజ్ అయినారో వాళ్ళకు సంబంధించి పోరాటం చేస్తుంటే నాకు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ని వాళ్ళు పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే నాకు యాక్సిడెంట్ అయినా పెద్ద బాధ ఏం లేదు. నాకు పోయినాయి కేవలం పళ్ళు మాత్రమే, ప్రాణాలు పోలేనాయి. అంటే ఎంతటి ప్రమాదాలు జరిగినా కూడా నాలో ప్రాణం ఉంటే ఖచ్చితంగా సమస్యని ప్రశ్నిస్తా. పళ్ళే పోయినాయి, పెట్టించుకుంటే వచ్చేస్తాయండి పళ్ళు, ప్రాణాలు కాదు కదా పోయినాయి. అట్లాగే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి క్రమంలో గెస్ట్ లెక్చరర్గా అతను పనిచేయడు, సంబంధించి అతన్ని తొలగించాలి, అతన్ని తీసే అని చెప్పేసి కొంతమంది పనికి మాలిన సన్నాసులు ప్రయత్నం చేశారు. సో ఆ సన్నాసులని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందులో ఎవడున్నా, ఏ స్థాయిడున్నా కూడా వాణ్ణి చీరి చింతగట్టకపోతే నా పేరు కొండగొల్ల చంద్రశేఖరే కాదు. నాకు జరిగినటువంటి ప్రమాదంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో, రెగ్యులరైజ్ అయినారో అక్రమంగా, ఆ రెగ్యులరైజ్ అయిన వాళ్ళ మీద కూడా నాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఉదయం 9 గంటలకు కాలేజీకి పోతున్నటువంటి క్రమంలో రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఆటో నన్ను ఢీకొట్టడం జరిగింది. అంటే ఈ యాక్సిడెంట్ వెనకాల కాంట్రాక్ట్ లెక్చరర్ల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానం నాకు కలుగుతూ ఉంది. అట్లాగే నేను బెడ్ మీద పడి ఉన్నప్పుడు కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా కొంతమంది దొంగన కొడుకులు, గుర్తుపెట్టుకోండిరా, మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టా, నన్ను తొలగించి ఓడి బంధువుని నా స్థానంలో గెస్ట్ లెక్చరర్గా తీసుకొద్దామని ప్రయత్నం చేసిన ఆ నా కొడుకులను ఖచ్చితంగా నా వైపు నుంచి రిటర్న్ గిఫ్ట్ అనేది తొందరలో ఇస్తా. ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది ఎట్లా ఉంటుందనేది వాడి ఊహకు కూడా అందదు. మిత్రులారా, చాలామంది మిత్రులు ఫోన్ చేసారు. అప్పుడు నేను మాట్లాడే పరిస్థితిలో లేను, ఎందుకంటే బోన్ ఫ్రాక్చర్ అయింది, కొన్ని పళ్ళు పోయినాయి కాబట్టి మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండే. అందుకని చాలామంది ఫోన్స్ అనేటివి నేను అటెంప్ట్ చేయలేకపోయినా, క్షమించాలి. అట్లాగే ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన, ట్రీట్మెంట్ నడుస్తున్న క్రమం నుంచే నా పోరాటం అనేది మళ్ళీ ప్రారంభిస్తా. ఖచ్చితంగా నేను ఏదైతే ప్రశ్నలు లేవనెత్తినో ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అట్లాగే మరీ చెప్తున్నా, నన్ను ఎవడెవడైతే కెలికిండో వాళ్లకు రిటర్న్ గిఫ్ట్లు అనేటివి స్టార్ట్ చేస్తా. రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ మిత్రులందరికీ కూడా ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాకు సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే నా మిత్రులకు, నా వెల్ విషర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్ మిత్రులారా.